అయితే రవీంద్రనాథ్ గారు ఇప్పుడు లుకౌట్ నోటీస్ పంపించారు. లుకౌట్ నోటీసు ఎస్పీ స్థాయి వ్యక్తి మాత్రమే పంపించాలి. కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇక్కడ వైఫ్ ఉందో వీళ్ళు ఎస్పీ దగ్గరికెళ్ళి ఈ లుకౌట్ నోటీసు పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? కోర్టు ఏం చెప్తుంది? అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రోహన్ గారు. అంటే ఆల్రెడీ కోర్టులో వివాదం ఉండి కోర్టులో ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆర్గ్యుమెంట్ స్టేటస్ ఉండేటప్పుడు మరలా పోలీసులు ఇంటర్ఫేర్ అయ్యి, అంటే ఈ పిటిషనర్ డైరెక్ట్గా పోలీస్ స్థాయిలో అంటే ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కలిసి అక్కడ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పి అడగడం కూడా, వీళ్ళు అడిగినప్పటికి కూడా ఆ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు 1కి 2 సార్లు 2కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వన్స్ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దేశంలో ఇప్పుడు అక్కడ వీళ్ళు సిటిజన్షిప్ కూడా ఉంది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో కూడా సిటిజన్షిప్ భారతదేశం యొక్క పౌరసత్వం మాత్రమే కాదు, వారు ఎక్కడున్నారో అక్కడ సిటిజన్షిప్ కూడా ఉండేటప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. సో ఎస్పీ గారు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పిటిషనర్ వెళ్ళి అతను అరెస్ట్ చేయండి అంటే సింపుల్గా ఇండియాలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం కేవలం ఇండియాలో అరెస్ట్ చేయడం కదా, ఎందుకంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉంది. సో ఆ సిటిజన్షిప్ ప్రకారం కూడా ఇది వర్తబుల్లా కాదా అన్నది పరిగణలో తీసుకుని మాత్రమే ఎల్ఓసి ఇష్యూ చేయాలి తప్ప అవన్నీ కన్సిడర్ చేయకుండా ఏదో మా పిటిషన్ అడిగారని చెప్పి కొంత ప్రలోభానికి గురయ్యి ఎస్పీ స్థాయిలో కానీ డిఎస్పీ స్థాయిలో కానీ ఇంకా ఆ పైలో ఉన్నటువంటి స్థాయి, ఎందుకంటే ఎస్ఐ గారికి లేదు, ఎస్హెచ్ఓ గారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం, మనం సిఏ గారిని అంటాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతకు ముందు ఇప్పుడు ఎస్హెచ్ఓ అంటున్నాం మనం. వీరికి మాత్రం అధికారం లేదు, కేవలం ఎస్పీ డిఎస్పీ స్థాయిలో ఉంది. సో ఇక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ వేరే దేశం ఉండేటప్పుడు నిజంగా వారికి వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలో, భారతదేశం యొక్క పరువు కూడా ఎన్నో ఒడంబడికలతో సంబంధించి ఉంటుంది. వీళ్ళే ఆర్థిక నేరారోపణలు చేయలేదు, క్రిమినల్ చర్యలు చేయలేదు, పెద్ద దేశద్రోహానికి సంబంధించిన కేసులు కూడా చేయలేదు. అటువంటి సందర్భాల్లో ఎల్ఓసి ఇష్యూ చేయడం అన్నది కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆధారపడి ఉంటే తప్పించి ఏదో లోకల్లో 41A నోటీస్ ఇష్యూ చేసినట్టుగా ఒక ఎల్ఓసి అన్నది ఇష్యూ చేయలేము